సముద్రపు దొంగల అంతం చూడటం లేదా సముద్రపు దొంగల నుంచి మన వాణిజ్య నౌకల్ని కాపాడటం, మనతో పాటుగా అంటే సముద్రపు దొంగలే కాకుండా హౌతీ తీవ్రవాదుల నుండి కూడా భారత వాణిజ్య నౌకల్ని కాపాడుకోవడం అన్నటువంటి దానికి మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంటే నేవీకి ఒక రకంగా యుద్ధం చేయమని అవకాశం ఇచ్చేసింది. ఏదైతే సోమాలియా సముద్రపు దొంగలు ఒక షిప్ని, అది కూడా మనది కాదు కానీ మన దేశంలో పనిచేసి గతంలో నేవీలో పనిచేసి రిటైర్ అయ్యి ఆ తర్వాతన వాణిజ్య నౌకల్లో పనిచేసేటువంటి సిబ్బందులు ఎవరైతే ఉన్నారో, మొన్న ఖతార్లో 7 మన వాళ్ళు 8 మంది చిక్కుకుపోతే వాళ్ళని విడిపించడానికి ఎట్లాంటి ప్రయత్నం చేశారో అట్లాగే ఇక్కడ కీలకమైనటువంటి అంశం నేవీ సిబ్బంది 15 మంది అక్కడ ఉన్నారు. ఆ 15 మంది భారతీయులు, 21 మంది ఉంటే ఆ నౌకలో 15 మంది భారతీయులు. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సముద్రపు దొంగలతో మన ఏదైతే మెరైన్ కమాండోలు యుద్ధం చేసి కాపాడి రక్షించారు. ఇప్పుడు అదే కాకుండా 3 యుద్ధ నౌకలు ఆల్రెడీ ఐఎన్ఎస్ కోల్కతా దగ్గర నుంచి ఐఎన్ఎస్ చెన్నై దగ్గర నుంచి ఇవన్నీ కూడా సముద్రంలోనే ఉన్నాయి. ఆయా నౌకలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. హౌతీ తీవ్రవాదులు ఈ మధ్యన వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడుతూ భారత్కు వచ్చేటువంటి 3 వాణిజ్య నౌకల్ని కూడా మధ్యలో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో భారతదేశానికి వచ్చే వాణిజ్య నౌకలకి ఎస్కార్ట్గా మన యుద్ధ నౌకలు వస్తాయి. ఆ యుద్ధ నౌకల మీద యుద్ధ విమానాలు ఉంటాయి. ఆ యుద్ధ విమానాలతో పాటు డ్రోన్లు ఉంటాయి. వాటితో పాటుగా ఫ్రిగేట్స్ ఉంటాయి. వాటితో పాటుగా మిస్సైల్స్ ఉంటాయి. అన్నీ ఉన్నటువంటి యుద్ధవాహక నౌకలతో, విమానవాహక యుద్ధ నౌకలని ఈ వాణిజ్య నౌకలకి తోడు పంపిస్తున్నారు. వాటిట్లో మెరైన్ కమాండర్స్ కూడా ఉంటారు. టోటల్ పిక్చర్ ప్రిపేర్ చేసుకుని ఉంచారు. నరేంద్ర మోడీ సర్కార్ క్లియర్గా మన వాళ్ళని కాపాడుకొచ్చాడు. అలాగని అమెరికా కూటమిలో చేరకుండా మన వాళ్ళని ఎస్కార్ట్ చేసి తీసుకొచ్చేటువంటి పనిని అప్పచెప్పారు. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం.